చేపలను దొంగిలించింది ఎవరు? పాట్ అనగనగా సుందరవనం అనే ఒక అందమైన అడవి. అక్కడ జంతువులన్నీ భలే హాయిగా కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవి మధ్యలో అద్దంలా మెరిసే నీళ్లతో ఓ చక్కటి చెరువుండేది. ఆ చెరువు ఎవరిదో తెలుసా? మన బాలు అనే ముద్దులేలికే ఎలుగుబంటిది. బాలుకి ఒళ్లంతా బద్ధకమే అనుకోండి, కాని తన చెరువులోని రంగురంగుల చేపలంటే మాత్రం ప్రాణం. రోజూ పొద్దున్నే లేవడం, చెరువు గట్టున కూర్చుని చేపలు గెంతుతూ ఆడుకోవడం చూస్తూ తెగ మురిసిపోయేవాడు. వాటికి మేత వేస్తూ ముద్దుగా కబుర్లు కూడా చెప్పేవాడన్నమాట. అదే అడవిలో జిత్తు అనే ఓ నక్క కూడా ఉండేది. పేరుకు తగ్గట్టే జిత్తు చాలా తెలివైంది. కాని దాని అతి తెలివి ఒక్కోసారి దానికే తంటాలు తెచ్చిపెట్టేది. అడవిలో ఏ చిన్న అల్లరి జరిగినా అందరి వేళ్ళూ ముందు జిత్తువైపే చూపించేవి. అయినా సరే జిత్తు మాత్రం ఎప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ అందరినీ ఆటపట్టిస్తూ తిరిగేది. ఇంకా ఇదే అడవిలో చిన్నీ అనే చురుకైన కుందేలు కూడా ఉంది. చిన్నీ చూడటానికి చిన్నదే అయినా దాని బుర్ర మాత్రం చాలా షార్ప్. ఏ సమస్యనైనా ఇట్టే పసిగట్టేసేది. దాని తెలివికి, పరిశీలనకి అడవిలోని జంతువులన్నీ అబ్బురపడేవి. చిన్నీ ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటూ అడవిలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ఉండేది. వీళ్లే కాకుండా అల్లరల్లరి చేసే కోతి మూక, నెమ్మదిగా నడిచే ఏనుగు పిల్లలు, కలకలమని పాటలు పాడే పక్షులు, ఇలా ఎన్నో రకాల జంతువులు సుందరవనంలో ఒకరితో ఒకరు సంతోషంగా ఉండేవి. మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా టింగ్ మని నొక్కండి. అప్పుడు మేం కొత్త వీడియో పెట్టగానే మీకు తెలిసిపోతుంది. ఈ కథను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. మళ్ళీ సెకండ్ పార్ట్తో మీ ముందుంటాం. అంతవరకు టాటా, బై బై.